ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత ధైర్యం ఉంటే నా కోడల మీదే చెయ్యెత్తుతావా? చెయ్యెత్తడం కాదు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తాను. కాదనే హక్కు, ఆపే అధికారం ఎవరికీ లేదు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం మీ కోడలు చేసిన మొదటి నేరం. నా భర్తని నాకు అప్పచెప్తారా, లేకపోతే మీ కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమంటారా? పోలీసుల ముందే చేసుకుంటానని బెదిరించడం రెండో నేరం. అకార్డింగ్ టు సెక్షన్ 309 ప్రకారం ఇప్పుడు మీ కోడలు చేసిన నేరానికి అరెస్ట్ చేస్తున్నాను. నిషిక మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకోండి. వజ్రపాటి ఇంటి కోడల్ని అరెస్ట్ చేస్తావా? తప్పు చేస్తున్నావు జడి. తప్పు చేసింది మీరు కౌశికి గారు. నేను జస్ట్ దానికి శిక్ష పడేలా చేస్తున్నాను. రమ్య, అరెస్ట్ హర్. ఓకే మేడం. ఏం చేస్తున్నారు? ఏంటిది? ఏంటమ్మా ఇది? నా కోడలు చెయ్యొద్దులు. నా కోడలు దగ్గరకు వచ్చినా కూడా బాగోదు. పోలీస్ డ్యూటీకి అడ్డు రావడం, పోలీస్ డ్యూటీని చేయకుండా అడ్డుపడడం కూడా నేరమే. అడ్డుపడి మీరు కూడా నేరస్తులు అవ్వకండి. రమ్య, అమ్మీ నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదమ్మీ? అయ్యో, ఏంది అన్యాయమో? వదలమ్మీ. అసలు డ్యూటీలో కూడా లేని నువ్వు నా మరదల్ని ఎలా అరెస్ట్ చేస్తావు? సస్పెన్షన్ లో ఉన్న నువ్వు నిషిక మీద కేసు ఎలా ఫైల్ చేయగలుగుతావు? రమ్య, ఇందాకే మా సస్పెన్షన్ ని తీసేశారు మేడం. జేడి మళ్ళీ డ్యూటీ ఎక్కింది. అందరి ఆటలు కట్టించి నిజం బయట పెడతాం. నా తమ్ముణ్ణి అన్యాయంగా అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి ఎక్కడో దాచి ఇప్పుడు నా మరదల్ని కూడా అరెస్ట్ చేస్తావా? నిన్ను వదలను జడే. నేను కూడా వదలను కౌశికి గారు. యువరాజ్ వెనకాలన్న వాళ్ళని అందర్నీ న్యాయస్థానంలో నిలబెట్టి తీరుతాను. మీ తమ్ముడు సూరి అనే వ్యక్తిని చంపి తప్పు చేశాడు. దాని నుంచి తప్పించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఇక అతన్ని ఎలా వదులుతాననుకున్నారు? వదినా, అది పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, క్వశ్చన్ పేపర్స్ ని మేమే ప్రిపేర్ చేశాం. అందులో ఏవో డౌట్స్ ఉంటే ప్రిన్సిపల్ గారు రమ్మని చెప్పారు. ప్రిన్సిపాల్కి డౌట్ వచ్చిందో లేదో కానీ మాకు మాత్రం మీ మీద డౌట్ వస్తుంది. అసలు మీరు స్కూల్ టీచర్సేనా, లేదంటే టీచర్స్ ముసుగులో ఇంకా ఏమైనా చేస్తున్నారా? వేరే అంటే వేరే మేమేం చేస్తాం మావయ్య గారు? ఇల్లీగల్ పనులు చేయొచ్చు, అండర్ కవర్ అయ్యుండొచ్చు, అండర్ వరల్డ్ లో కూడా పనిచేస్తూ ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నాం నిషి? అసలు మాకంత సీన్ ఉందా? ఏదో స్కూల్లో పని ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా స్కూల్లో ఉండాల్సి వస్తుంది. దానికే ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్విప్పుడు స్కూల్కి వెళ్ళావో లేదో ఇట్టే తెలిసిపోతుంది. మీ స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టు.
ఆ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నిషి? ఇప్పుడే కావాలి. ఫోన్ చేయి జగదాత్రి. అందరూ స్కూల్ నుంచి వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయారు నిషి. ప్రిన్సిపల్ ఫోన్ నంబర్ ఉంటుంది కదా, కాల్ చేసి మాట్లాడచ్చు జగదాత్రి. వాళ్ళ డౌట్ తీరిపోతుంది. ఎందుకు ప్రతిసారి నీ మీద నిషి డౌట్ పడ్డావు? పేరుకే టీచర్స్ ఉన్నారు, కానీ పనుందంటే ఒక్కరూ రారు. ఆదివారాలు కూడా పని చేయాల్సి వస్తుంది. కర్మ. చెప్పు జగదాత్రి. హలో మేడం, నేను జగదాత్రి వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. ఇవాళ జగదాత్రి కేదార్ని క్వశ్చన్ పేపర్లో డౌట్స్ ఉన్నాయని చెప్పి మీరు స్కూల్కి రమ్మని చెప్పారా? పిలిచాను మేడం. పాపం సండే రోజు కూడా వర్క్ చేపించాము. ఏం చేద్దాం మేడం, పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. మీ స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టవే. క్వశ్చన్ పేపర్లో డౌట్స్ ఉన్నాయని చెప్పి మీరు స్కూల్కి రమ్మని చెప్పారా? మేడం పిలిచాము. పాపం సండే రోజు కూడా వర్క్ చేపించాము. ఏం చేద్దాం మేడం, పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, తప్పట్లేదు. థ్యాంక్ గాడ్, రమ్య టైంకి వచ్చి సేవ్ చేసింది అనుకుంటా. ఉంటాను మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. వీళ్ళొకరు. నీ డౌట్ తీరిపోయినట్టేనా నిషి? లేదా ఇంకెవరికైనా ఫోన్ చేద్దామా? రేపు కేదార్ జగదాత్రికి 16 రోజుల పండుగ చేద్దాం అనుకుంటున్నాం. వీళ్ళకి పెళ్లి చేయడమే దండగా అనుకుంటే నువ్వెప్పుడు 16 రోజుల పండగ, పేరంటాలు అని అన్ని మొదలు పెడుతున్నావా కౌశికి? అయినా దీని మొహానికి తల్లుందా, అత్తమామలున్నారా? పూసలు గుచ్చి కేదార్ చేత మెడలో వేయించడానికి. నేనున్నా నిషిక. పెళ్లిలో ఆఖరి ఘట్టం ఈ నల్ల పూసల ఫంక్షన్. ముత్తైదువులందరూ దంపతులు కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తాళికి నల్ల పూసలు గుచ్చి భర్తతో మెడలో వేయిస్తారు. అయినా తాళంటే ఒక నగగా చూసే నీకు దీని ప్రాముఖ్యత గురించి చెప్పినా అర్థం కాదులే నిషి. రేపొద్దునే మీకు నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది జగదాత్రి. సరే వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.